ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని వాక్యముతో మనమందరం కలిసి ధ్యానం చేయటం ఎంత దీవెన ధన్యత. గత వారం మనం చెప్పుకున్న ద జాయ్ ఆఫ్ రెస్టోరేషన్, విమోచింపబడటంలో, సమకూర్చబడటంలో, పునరుద్ధరించబడటంలో ఉన్న ఆనందం, విడుదల, కోలాహలం. అవును, ఈ ఉదయకాలంలో విడుదల పొందినటువంటి మనము రాబో తరాలకు ఏం చెప్పాలి, వారికి చెప్పవలసిన, చేయవలసిన సూచనలు ఏమిటి? ఫ్యూచర్ జనరేషన్ షుడ్ నో గాడ్స్ లవ్ అండ్ పవర్. భవిష్యత్ తరాలు దేవుని ప్రేమను, ఆయన శక్తిని తెలుసుకునేలా నీవు నేను ఏం చేయాలి? దేవుని పిల్లలుగా, పునరుద్ధరించబడిన వారంగా, విడుదల పొందిన వారంగా ఏం చేయాలో దేవుని లేఖనాల నుండి కొన్ని మాటలు క్లుప్తముగా ధ్యానించుదాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 13, 14 వచనాలలో దేవుని వాక్యం ఈ రీతిగా తెలియచేస్తూ ఉంది. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. హల్లెలూయా. ప్రియులారా, రెండు విషయాలు ఇక్కడ దైవజనుడు మోషే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు తెలియచేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా దేవుని పిల్లలు ఏ రీతిగా విడుదల పొందుతున్నా, గొర్రె పిల్ల రక్తమును గుమ్మముల మీద ప్రోక్షించడం ద్వారా, గురుతుగా పెట్టడం ద్వారా విడుదలకు ఒక గురుతు, మరణ దూత దాటిపోవటం. ఆ రక్తపు గురుతు ఏ ఇంటికైతే, ఏ గుమ్మానికైతే ఉంటుందో ఆ ఇంటిని మరణపు దూత దాటిపోతూ ఉన్నాడు. రెండు, ఇది జ్ఞాపకార్థ దినము. రాబో తరాలు, తరతరములకు దీనిని ఒక పండుగగా ఆచరించాలి. దీనికి గాను ఈ 12వ అధ్యాయంలో పండుగను ఆచరించే విధి విధానాలు కూడా దేవుని లేఖనాలలో చెప్పబడుతూ ఉన్నాయి. ముందుగా రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేసి ఆ తరువాత మనం ఏ రీతిగా ప్రభులో ముందుకు సాగాలో నేను మీకు తెలియచేస్తాను. దైవ గ్రంథములో ఆదిలో, అనాదిలో ఒక గురుతును ప్రభు ఇచ్చారు. ఆది కాండము 9వ అధ్యాయము 12వ వచనములో మనం చూసినప్పుడు దేవుడు తరతరములకు ఒక నిబంధన గుర్తుగా ఆయన ధనస్సును ఆకాశములో ఉంచినట్లు నోవహుతో చెప్పాడు. ఎందుకండి ఈ గుర్తు అనంటే, లోకమును ఇక మీదట మరి ఎన్నటికీ జల ప్రవాహము చేత అంతము చేయను, నాశనము చేయను. హల్లెలూయా. దానికి గుర్తుగా దేవుడు ఆకాశమందు తన ధనస్సును ఉంచెను. ప్రియులరా, దేవుడు ఆ ధనస్సును చూసినప్పుడు ఆ వరద ప్రవాహాన్ని, వర్ష ప్రభావాన్ని ఆయన నిమ్మళింప చేసి అణచివేయువాడై ఉన్నాడు. ఇది మొదటి గుర్తు.
ఇది లోకమంతటికీ దేవుడిచ్చినటువంటి గుర్తు. రెండవ గుర్తు ఈ నిర్గమకాండము 12వ అధ్యాయం 13వ వచనములో గొర్రె పిల్ల రక్తపు గురుతు. ఇది ఎక్స్క్లూజివ్గా కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే చెప్పబడింది, ఇవ్వబడింది. హల్లెలూయా. ఎందుకంటే వారు దేవుని ప్రజలు, విమోచింపబడిన వారు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు. కాబట్టి వారి కొరకు దేవుడు ఒక ప్రత్యేకమైన పథకాన్ని తీసుకొని వచ్చాడు. విమోచన పథకం, విడుదల పథకం. ఈ పథకం కేవలము దేవుని పిల్లలుగా సున్నతి చేయబడిన వారి కొరకు దేవుడు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మనం చూసినప్పుడు ఇదే పథకాన్ని అన్యులకు కూడా వర్తింపచేస్తూ ఉన్నాడు. ఎలాగండి అనంటే 48, 49 వచనాలు నిర్గమకాండము 12వ అధ్యాయంలో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంది. నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. తరువాత అతడు సమాజంలో చేరి దానిని ఆచరింపవచ్చును. అట్టివాడు మీ దేశంలో పుట్టిన వానితో సముడగును. సున్నతి పొందని వాడు దానిని తినకూడదు. దేశస్థునికిని మీలో నివసించు పరదేశికిని దీని గూర్చి ఒకటే విధి ఉండవలెను అన్నను. హల్లెలూయా. ముందుగా ఈ విమోచన పథకము లేక పస్కా పండుగ ఆచరించే విధానము ఇశ్రాయేలీలకు మాత్రమే ఏర్పాటు చేయబడింది. ఆ తరువాత దేవుడు ఈ పథకాన్ని అన్యులకు కూడా, పరదేశులకు కూడా వర్తింప చేస్తూ ఉన్నాడు. ఎలాగండి అనంటే వారు కూడా దేవుని మాట చొప్పున, దేవుని ఆజ్ఞ చొప్పున సున్నతి పొందిన ఎడల ఈ పండుగలో పాలు పంపులు పొందుటకు వారు అర్హులవుతారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క విడుదల విమోచన పథకం ప్రభు సన్నిధిని చేరి ఆయన చేసిన మేలైన కార్యాన్ని బట్టి సంతోషించి ఆనందించే ఈ గొప్ప కార్యం దేవుని పిల్లలకు ఇవ్వబడింది, అన్యులైన వారికి కూడా అనుగ్రహించబడింది. ఎప్పుడు అనంటే వారు కూడా ప్రభు మాట విన్నప్పుడు, వారు కూడా దేవుని వాక్కుకు లోబడినప్పుడు అందరూ ప్రభు సన్నిధిని చేరి ఆనందించాలి, ఆరాధించాలి. హల్లెలూయా. ఈ విషయాలు దేవాది దేవుడు తన దాసుడైన మోషే ద్వారా తన ప్రజలకు తెలియచేస్తూ ఉన్నారు. రాబో తరాలకు మీరు చెప్పండి. వారు మిమ్మల్ని అడుగుతారు, ఎందుకు పస్కా పండుగ ఆచరిస్తున్నాం, ఎందుకు ఈ రీతిగా ప్రతిష్ట ఆరాధన పండుగలు చేస్తున్నాం, ఎందుకు మందిర పండుగలు జరుగుతున్నాయి, ఎందుకు క్రీస్తు పుట్టుక వేడుకలు జరుగుతున్నాయి అనంటే తరము వెంబడి తరము మీరు వారికి తెలియచేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా మన కుటుంబాలలో ప్రత్యేకంగా మనం గమనించినప్పుడు మొట్టమొదట we should talk about Jesus to our children. మన కుటుంబాలలో మన బిడ్డలతో ప్రభు అయిన
యేసు క్రీస్తు వారిని గురించి మాట్లాడాలి, వారికి చెప్పాలి. ప్రభు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎట్టి కార్యాలు చేశారు, ఏ రీతిగా ప్రభు నడిపించారు, ఏ స్థితి నుండి ఏ స్థితికి ఆయన నిన్ను హెచ్చింప చేశాడు, నువ్వు చెప్పాలి. కొన్ని కుటుంబాల్లో మనం చూస్తాం, తల్లిదండ్రులు బహుగా శ్రమ పడతారు, కష్టపడతారు, ప్రార్థిస్తారు, దేవుడు వారిని ఉన్నతంగా ఎత్తిపట్టుకుంటాడు. ఆ తర్వాత వారికి బిడ్డలు కలిగి వారికి ఆ కష్టాలు తెలియవు. ఆ బిడ్డలకు, ఈ సెకండ్ జనరేషన్కి తల్లిదండ్రులు పడ్డ బాధలు తెలియదు. వారు సంపన్నులుగా బ్రతకటం మొదలు పెడతారు. కాబట్టి తమ కంటే పేదరికంలో ఉన్నవారు, తక్కువగా ఉన్నవారు, కొరతలు లేని వారిని చూసినప్పుడు వారు చిన్న చూపు చూస్తూ ఉంటారు. బిడ్డలకు చెప్పాలి, ప్రభు నమ్ముకోవటం ద్వారా ఎలాంటి స్థితి నుండి ఎలాంటి స్థితికి ప్రభు మనలను హెచ్చించారు అనేది మనం చెప్పే వారమై ఉండాలి. హల్లెలూయా. మన కుటుంబాలలో మనం విడుదల పొందిన వారంగా, విమోచింపబడిన వారంగా, పునరుద్ధరించబడిన దేవుని పిల్లలుగా ఏం చేయాలి అని అంటే, we should begin to read the Bible with our children at early age. పిల్లలు చిన్నవారిగా ఉన్నప్పుడే, బాల్య దశలోనే వారితో కూడా కలిసి దేవుని వాక్యాన్ని, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పఠించే వారంగా, ధ్యానించే వారంగా, క్వైట్ టైం తీసుకునే వారంగా మనము ఉండటం అవసరం. ఈ పస్కా పండుగ విధి విధానాలు దేనిని సూచిస్తూ ఉన్నాయి అనంటే, కేవలము నీవు నీ కుటుంబం మాత్రమే కాదు, నీ బిడ్డలు తరతరములకు వారు ప్రభులో కొనసాగేవారుగా, ప్రభు యొక్క ఉద్దేశాలు, ఆయన కార్యాలు గుర్తెరిగిన వారై ముందు కొనసాగినట్లుగా నేర్పించబద్దులమై ఉన్నాం. మొదటిదేమో ప్రభుని గురించి బిడ్డలతో మాట్లాడాలి. రెండవది, మన పిల్లలతో కలిసి దేవుని వాక్యాన్ని అనుదినము చదివే వారంగా ఉండాలి. ఇది ఒక నియమము, ఇది ఒక కట్టడ, తరతరములకు నిత్యమైన కట్టడిగా దానిని ఆచరింపవలెను. ఆ తర్వాత మూడవదిగా మనం చూసినట్లయితే, బ్రింగ్ యువర్ చిల్డ్రన్ టు ద లార్డ్స్ ప్రెజెన్స్. ప్రభు సన్నిధికి, సహవాసానికి మనం మన బిడ్డలతో కూడా రావాలి. కొన్ని కుటుంబాలను చూస్తూ ఉంటాం, భార్య భర్త తమ పిల్లలను తీసుకొని మందిరానికి వస్తూ ఉంటే ఎంత నిండుగా ఉంటుంది, ముచ్చటగా ఉంటుంది. దేవుని ఆశీర్వాదాలు వారికి కలుగుతున్నాయంటే మరి ఎందుకు కలగవు? వారు ప్రభు యొక్క కట్టడలను పాటించేవారుగా ఉన్నారు, దేవుని మాటకు విధేయులైన వారుగా ఉంటున్నారు. ప్రియులారా, మన జీవితాలలో ఈ కట్టడను అనుసరించే వారమై ఉండాలి. ఆ తర్వాత నాలుగవదిగా చూసినట్లయితే, ఎంకరేజ్ యువర్ చిల్డ్రన్ టు ప్రే అండ్ ప్రైజ్ ద లార్డ్. మన బిడ్డలను బాల్య దశ నుండే ప్రార్థించుటకు, స్తుతించుటకు వారిని ప్రోత్సహించాలి, బలపరచాలి. కొన్నిసార్లు పిల్లలకి ఇది బోరు కొట్టింది, కొన్నిసార్లు వారికి ఇష్టం ఉండదు, పలుమార్లు స్కిప్ చేయటానికే వారు చూస్తారు. కానీ నీవు వారిలో ఒక బీజం వేసి ఆ రీతిగా బిడ్డలను ప్రభు సన్నిధిలో నడిపిస్తూ ఉన్నట్లయితే వారు ఎంతగా వర్ధిల్లుతారు. ఆ భవిష్యత్ తరాలు ఆశీర్వాదకరంగా మలచబడతాయి. They know the love and power of God in their lives. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా,
గమనించుదాం. ఈ ఉదయకాలంలో భవిష్యత్ తరాలను ఏ రీతిగా మనం నడిపించు వారమై ఉన్నాం. ప్రభు సన్నిధి నుండి దూరం చేస్తున్నామా? ప్రభుతో సహవాసం లేకుండా చేస్తున్నామా? ఆటపాటలకు వదిలేస్తూ ఉన్నామా? తమ ఇష్టానుసారంగా జీవించటానికి మా పిల్లలకు మేము స్వేచ్ఛనిచ్చామండి, మేము స్వాతంత్రం ఇచ్చామండి, మేమేమి కట్టుదిట్టం చేయమండి, వారిని ఏమి అదుపాజ్ఞలో ఉంచమండి, ఎలాంటి ఆంక్షలు ఉండవండి. ఇది గొప్పతనం కాదు. ఈనాడు లోకస్తులందరూ కూడా అలాగే ఉంటున్నారు. ఒక దేవుని బిడ్డగా, విడుదల పొందిన వారిగా, ప్రభుని ఎరిగిన వారంగా నీ బిడ్డలను ఒక క్రమములో, ఒక పద్ధతిలో నీవు నడిపించగలిగితే వారు భవిష్యత్ కాలంలో వర్ధిల్లు వారిగా ఉంటారు. ఆశీర్వదింపబడే జనాంగంగా ఉంటుంది. ప్రభుని గురించి మాట్లాడదాం, ప్రభు వాక్యాన్ని కలిసి చదువుదాం, ప్రభు సన్నిధికి బిడ్డలతో వద్దాం. ప్రభుని ప్రార్థించటం, స్తుతించటం బిడ్డల జీవితాలలో నేర్పించుదాం. ఆ రీతిగా భవిష్యత్ తరాల వారు ప్రభుని గనపరుస్తూ ఆయన సన్నిధిలో సహవాసంలో వర్ధిల్లు వారుగా ఉండటానికి నీవు నేను పునాదిగా ఉందాం. దేవుని వాక్యం అంటుంది, తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. ఆ రీతిగా ఒక ట్రెడిషన్, మంచి ట్రెడిషన్, ఒక ఎక్స్పీరియన్స్, ఒక మంచి అనుభవం మన జీవితాల్లో కలిగిన వారమై ప్రభుని గణపరిచే బిడ్డలుగా మనం ఉందాం. ఆ రీతిగా ప్రభుని నన్ను నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించుదాం. పరమందు ఆశీనుడైన తండ్రి, దయగలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు. నీ ప్రజలు ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయటకు వస్తూ ఉండగా పస్కా పండుగను ఆచరించటాన్ని గురించిన ఒక నిత్యమైన కట్టడ, ఒక గంభీరమైన గుర్తు, ఒక గొప్ప అనుభవం వారి జీవితాల్లో ఇచ్చినట్లుగా, అయ్యా నిన్ను నమ్మిన పిల్లలుగా, నీ మాటలకు విధేయులమైన వారంగా లోకము నుండి విడిపించబడి నీ సొత్తుగా జీవించున్న మేము, మా కుటుంబాలు అయ్యా ఈ కట్టడను నిరంతరము పాటించు వారమై రాబోవు తరాలకు దానిని గురించి తెలియజేస్తూ ఈ గొప్ప అనుభవంలో కొనసాగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ మేలైన కార్యాలు, నీ శక్తి గల కార్యాలు మా జీవితాల్లో పొదుకున్నట్లు మీ ఆజ్ఞలకు కట్టడలకు విధేయులమై, అయ్యా నేను నమ్మిన బిడ్డలు మాత్రమే కాకుండా అన్యులు సైతము నీ సన్నిధిలోనికి, సహవాసంలోనికి నడిపించబడి ఈ గొప్ప కట్టడలను పాటించువారుగా ఉండటకు సహాయం చేసి నడిపించమని, మీరే మహిమ పొందమని, నీ అభిషేక ఆశీర్వాదాలతో నిలువబెట్టమని, మీ నామమునకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం ఆయన పాదాల చెంత చేరిన మనకు, ఆయన సహాయం కోరు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.